సో మొదటగా ఇప్పుడు ట్రంప్ వస్తే మన ఇండియాకి ఏమేమి యూజెస్ ఉంటాయి? ట్రంప్ రావడం అనేది అమెరికాకి చాలా మంచిదండి. మిగతా ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా. అంటే మొన్నటి వరకు మరి ఆయన గెలిస్తే కొంచెం అన్న మనకి పాజిటివ్ ఉంటుంది అని అన్ని కొంతమంది అన్నారు కదా, అది ఫేక్ అని అంటారా? ఎందుకంటే అమెరికాలో ఎవరు అధ్యక్షులుగా ఉన్నా కూడా పెద్ద మార్పు ఏమి ఉండదు. 1,50,000 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి. సో అతను ఏంటంటే తన దేశంలో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం, ఇతరులు అంత ఈజీకుండా రాకుండా చేయడం కోసం ఇమిగ్రేషన్ పాలసీని టైప్ చేస్తారు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వెంకట్ కొల్లూరి గారు. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సో మొదటగా ఇప్పుడు ట్రంప్ వస్తే మన ఇండియాకి ఏమేమి యూజెస్ ఉంటాయి, ఏమేమి లాభాలు మనకు జరుగుతాయి అంటే ఏం చెప్తారు సార్? ట్రంప్ రావడం అనేది అమెరికాకి చాలా మంచిదండి. మిగతా ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా, నాట్ ఓన్లీ ఇండియాకి ఎక్కువ ప్రభావం అవుతుంది. బట్ అన్ని దేశాలకి నష్టం, ఇండియాకి కూడా ఎక్కువ నష్టం. అంటే మొన్నటి వరకు మరి ఆయన గెలిస్తే కొంచెం అన్న మనకి పాజిటివ్ ఉంటది అని అన్ని కొంతమంది అన్నారు కదా, అది ఫేక్ అని అంటారా? అదంతా ఫేక్ అని కాదు. ఇప్పుడు బైడెన్ తను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భారతదేశానికి ఏదో ఒరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే అమెరికాలో ఎవరు అధ్యక్షులుగా ఉన్నా కూడా పెద్ద మార్పు ఏమి ఉండదు. వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. సో అది కామన్గా జరిగే విషయం. ట్రంప్ వస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వెళ్తాడు. సో ఇప్పుడు జరిగింది అదే. యాక్చువల్గా ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే అతను ఏం చెప్పాడంటే అమెరికా యొక్క ఆదాయాన్ని నేను కాపాడుతాను, అమెరికా యొక్క జాబ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ నేను ఇంప్రూవ్ చేస్తాను. తర్వాత ఇంకేం చెప్పాడంటే ఇమిగ్రేషన్ పాలసీని టైట్ చేస్తాను. ఈ 3 విషయాలు అతను చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయిన్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ని టైట్ చేయడం వల్ల మన ఇండియన్స్ కి కొంచెం ఒక రకంగా కష్టమనే చెప్పొచ్చు కదా. అంటే యాక్చువల్గా ట్రంప్ అంటే ఏంటంటే అతను ఏమిటంటే ప్రొటెక్షనిజం అంటారు దాన్ని. ట్రంప్ అనగానే ప్రొటెక్షనిజం. ప్రొటెక్షన్ అంటే ఎవరికి ప్రొటెక్షన్? వాళ్ళ దేశాన్ని ప్రొటెక్షన్ చూసుకుంటాడు. సో కాబట్టి ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా అది ఒక మార్కెటింగ్ దేశం తప్ప ప్రొడక్టివ్ దేశం కాదు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీకు చైనాలోను, కొంత ఇండియాలోను, ఇంకా మిగతా దేశాలు జరుగుతుంది తప్ప అమెరికాలో అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఏ వస్తువు కావాలన్నా బయట నుంచి వెళ్లాల్సిందే. సో అలా భారతదేశం నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ వెళ్తాయి. ముఖ్యంగా అలా వెళ్ళే వాటిల్లో మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఒక 80% 70% సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనకి అమెరికాకి, ఇండియా నుంచే వెళ్తాయి. అలాగే చైనా నుంచేమో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ వెళ్తాయి. ఈవెన్ మీరు ఐఫోన్ తీసుకున్నా కూడా దాని వెనకాల చైనానే ఉంటుంది. సో ఇవన్నీ బయట నుంచి వెళ్తాయి. సో దీనివల్ల అతను ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఇతర దేశాలకు ఇస్తున్నాము కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశం ఏం చేశాయంటే ఫస్ట్ ఏం చేశాయంటే న్యూ ఇమిగ్రేషన్ పాలసీ తీసుకొచ్చాడు. అదొకటి. రెండోదేమో మన ఇక్కడి నుంచి మనం చేసే ఎగుమతుల పైన రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నాడు. రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం 100 రూపాయలు వస్తువు కనుక అమెరికాలో అమ్మితే మామూలుగా 130 రూపాయలు, ఒక 30 రూపాయలు ట్యాక్సెస్ అక్కడ అమ్మాలి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే అంటే చేయబోతున్నాడు, ఇంకా డీటెయిల్ రాలేదు, చేయబోతుంది ఏంటంటే ఈ 100 రూపాయలు వస్తువు పైన 180 రూపాయలు, 200 రూపాయలు ట్యాక్స్ వేసి అక్కడ పెంచబోతున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 100 రూపాయలు వస్తువు 300, 250 రూపాయలు కొనరు కదా. సో ఆటోమేటిక్గా అక్కడ పర్చేజ్ తగ్గిపోతుంది. దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మీద ఒక రకంగా ప్రభావం. తర్వాత అక్కడ డాలర్ని బలం చేకూరేట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, డాలర్ని బలోపేతం చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుందంటే మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్, FIS అంటాం మనం, వాళ్ళంతా వచ్చి మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ చైనాలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బాండ్ రేట్ అని ఉంటుందన్నమాట, బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్ రేటు తక్కువగా ఉంటే వాళ్ళంతా వచ్చి మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. బాండ్ రేట్స్ కనుక అక్కడ పెరిగితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోయి అక్కడ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అది యాక్చువల్గా. అందుకని ఈ డాలర్ రేట్ పెరగడము ప్లస్ బాండ్ రేటింగ్ పెంచాడు, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాడు అన్నమాట బాండ్. సో ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా గత 2 నెలల్లో, 245 రోజులు 2 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడము, ఇంకా లోకల్ ఇన్వెస్టర్స్ కొనడం, దీనివల్ల కూడా స్టాక్ మార్కెట్ డౌన్ అవడానికి కారణమైందనమాట. అంటే ఇది ఒక ఆస్పెక్ట్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్. ఈ ఇమిగ్రేషన్ ఏంటంటే ఇంతకుముందు భారతదేశం నుంచి ఫ్రీగా మనం వీసాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ హస్బెండ్ వెళ్ళాక వైఫ్ వెళ్తుంది, ప్రెగ్నెంట్ అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళు.
కొంతమంది ఏం చేసేవాళ్ళు ఇండియా నుంచి కరెక్ట్ ప్రెగ్నెంట్ అయ్యే టైంకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యే టైంకి అక్కడికి వెళ్ళారు. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి డెలివరీ అయితే ఆ గ్రీన్ కార్డ్ పుట్టే బేబీకి గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఒకటి. ఇవన్నీ కూడా టైట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది యాక్చువల్గా 1990లో ఇమిగ్రేషన్ పాలసీ, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇమిగ్రేషన్ పాలసీని ఇతను మార్పు చేశాడు. మార్పు చేసి రిస్ట్రిక్ట్ చేస్తూ అక్కడ ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్ మాత్రమే ఇంకొకరిని తీసుకురావాలి. అక్కడ గ్రీన్ కార్డు లేకుండా ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇవ్వలేము. ఒకవేళ వచ్చాక డెలివరీ అయితే అతను మాత్రమే గ్రీన్ కార్డు పొందుతాడు. ఎవరైతే పేరెంట్ ఉన్నారో అతను మళ్ళీ గ్రీన్ కార్డు ఉండదు. 18 ఏళ్ల తర్వాత దాటాక ఈ బాబు మళ్ళీ పెరిగి వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే అవుతాడు. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా తీసుకొచ్చాడు. తర్వాత పాకిస్తాన్ నుంచి అటు నుంచి మెక్సికో నుంచి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరుగుతుంది, వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి ఇది పెట్టాడు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే న్యాచురల్గానే అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అక్కడ సిటిజన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది, మన దేశంలో లాగా ఉండదు. ప్రతి ఒక్కరికి ఆహారం, జాబ్ లేకపోతే వాడికి ఎంతో కొంత ఒక $50 $100 నెలలు ఇవ్వాలి, వాడి ప్రొటెక్షన్ చూడాలి, చూసి వాడికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలి. సో ఇదంతా వాళ్ళకి భారం అయిపోతుంది. సో దాంతో ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ టైట్ చేసి ఇతరులు అంత ఈజీగా రాకుండా చేసి ఆ తర్వాత ఎకానమీని స్ట్రాంగ్ చేసి అక్కడ అమెరికాని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో అతను ప్లాన్ చేస్తున్నాడు. దీనివల్ల మనలాంటి దేశాలకి, అమెరికా ముఖ్యంగా చైనా ఇలాంటి ప్రొడక్టివ్ దేశాలకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇంతకుముందు అంత ఈజీగా ఉండకపోవచ్చు అని ఒక అంచనా. ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్గా అతను ప్లాన్ ఏం రాలేదు బయటికి. వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ఫెయిర్ అయితే మాత్రం మొదలైంది. యాక్చువల్గా ట్రంప్ న్యూ ఇమిగ్రేషన్ పాలసీ అనౌన్స్ చేసిన రోజున స్టాక్ మార్కెట్ చాలా వరకు కరెక్ట్ అయింది. అంటే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అని మనం ఎక్కువ మొత్తం అక్కడే. సో దాని మీద డాలర్ పెంచేస్తే ఏమవుతుందంటే, రిస్ట్రిక్షన్ పెంచితే ఏమవుతుందంటే మనకి ప్రొడక్షన్ అక్కడ మనకి కన్జంప్షన్ అనేది తగ్గుద్ది అక్కడ. సో అతను ఏంటంటే తన దేశంలో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం, ఇతరులు అంత ఈజీగా రాకుండా చేయడం కోసం ఇమిగ్రేషన్ పాలసీని టైట్ చేశాడు. సో చూసారు కదండి, ట్రంప్ వస్తే మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎలాంటి నెగిటివ్స్ ఉంటాయి అన్నది సార్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.